హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఏంటి ఇవాళ ఫ్రెండ్తో కూర్చున్నాను అనుకుంటున్నారా? సో ఎస్, ఇవాళ వీడియో కొద్దిగా స్పెషల్గా ఉండబోతుంది. సో పద్మ వచ్చిందండి. యాక్చువల్లీ ఏంటంటే కడపలో ఇక్కడ మాకు హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ వచ్చిందనమాట. సో ఇవాళ అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఎస్, ఎక్కడికన్నా నేను షాపింగ్కి వెళ్ళాలంటే పద్మతోనే అనమాట. తను కడపలోనే ఉంటుంది కాబట్టి తను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మేమిద్దరం కలిసే వెళ్తూ ఉంటాము. హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అంటే మోస్ట్లీ అక్కడ హ్యాండ్మేడ్ ఐటమ్సే ఉంటాయి కదా, అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి మనకి. అండ్ బార్గెన్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. నార్మల్గా మనం ఆన్లైన్ కానీ మాల్స్లో కానీ ఏమైనా పర్చేస్ చేసినట్టయితే మనము బార్గెనింగ్ అనేది ఏమి ఉండదు. సో ఏ ప్రైస్కి వాళ్ళు ఇస్తే ఆ ప్రైస్కే కొనాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు రీజనబుల్ ప్రైస్కి వస్తాయి. అండ్ దట్ టు మనకు ఒకవేళ అంటే హై ప్రైస్ అనిపిస్తే మనం కొంచెం బార్గెన్ చేసుకొని కూడా కొనుక్కోవచ్చు అనమాట. నేను ఎక్కువ ఇలాంటి ఎగ్జిబిషన్స్కి ఎందుకు వెళ్తూ ఉంటానంటే ఇక్కడ కొద్దిగా యూనిక్ కలెక్షన్ ఉంటుందన్నమాట. సో అలా కలెక్షన్ చూడడానికి ఎక్కువ వెళ్తాను నేను. ఆఫ్కోర్స్ చాలామంది విండో షాపింగ్ చేయడానికే వెళ్తూ ఉంటారు. అండ్ నేను ఒకసారి వెళ్ళేసి వచ్చాను మా వారితో. సో అదే అనుకున్నాను, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి వీడియో షూట్ చేసినట్టు ఉంటుంది కదా అనిపించింది. అండ్ దట్ టు మనం పర్సనలీ మనం ఓన్గా వెళ్తే కొంచెం నిదానంగా షాపింగ్ చేసుకోవచ్చు కదా అని మెయిన్లీ అందుకు వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ పద్మని రమ్మన్నాను. సో తను వచ్చేసింది. అండ్ ఇప్పుడైతే మేము వెళ్తామన్నమాట ఎగ్జిబిషన్కి. సో అక్కడ కలెక్షన్ మీకు చూపిస్తాను. అండ్ కడపలో ఎవరైతే ఉన్నారో సో మీరు విజిట్ చేయాలనుకుంటే సో సిఎస్ఐ గ్రౌండ్ ఉంది కదా ఇక్కడ కడపలో, అందరికీ ఐడియా ఉంటుంది. సో నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా హ్యాపీలీ విజిట్ చేయండి. సో కలెక్షన్ చూసాక మీకు నచ్చితే ఏమన్నా పర్చేస్ చేయాలి అనుకుంటే హ్యాపీగా విజిట్ చేయండి. అండ్ కడపలో లేకపోయినా పర్లేదు. సో హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేను ఏదైతే ఇప్పుడు కలెక్షన్ చూపిస్తానో హ్యాపీగా ఇంట్లో కూర్చొని విండో షాపింగ్ చేసేయచ్చు కదా, మంచిగా కలెక్షన్ చూసేయండి ఇప్పుడు. అండ్ ఈ సేల్ అంటే ఈ ఎగ్జిబిషన్స్ అనేటివి ఆఫ్కోర్స్ అంటే సిటీ టు సిటీ ఎప్పుడు మారుతూ ఉంటుంది కదా. మీ సిటీలో కూడా ఇలా హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ వస్తే మీకు ఐడియా వస్తుంది కదా ఇలాంటి కలెక్షన్ ఉంటుందనేసి. సో అలా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఎందుకు ఆలస్యం, సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేస్తాం. అండ్ ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఈ ఎగ్జిబిషన్ పేరు అయితే న్యూ ఇండియన్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో 2021. సో ఇది ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనమాట. అండ్ నేనైతే ఆఫ్టర్నూన్ టైం 12కి వచ్చాను అనమాట, ఎందుకంటే ఈవినింగ్ ఫుల్ రష్ ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ పార్కింగ్కి కూడా బాగా మంచిగా ప్లేస్ ఉంది, నీడ ఉందన్నమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చినా ఇబ్బంది లేదు, 2 వీలర్స్ అయితే మంచిగా పార్క్ చేసుకోవచ్చు నీడలో. అండ్ ఈ వీడియో బాగా లెందీగా ఉండబోతుందండి, ఎందుకంటే నేను ఇక్కడ ప్రతి స్టాల్ ఇక్కడ నేను షూట్ అయితే చేశాను. సో అంత మొత్తం కలెక్షన్ ఇక్కడ ఉండేది మొత్తం మీకు చూపించాను. సో ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు కదా అనేసి ఏది మిస్ అవ్వకుండా ప్రతి స్టాల్ ఇక్కడ షూట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఏంటంటే చిన్నపిల్లల్ని పిలుచుకొని అందరూ వస్తూ ఉంటారు, బాగా రష్ ఉంటుంది. సో నాకు వీడియో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి పర్టిక్యులర్గా నేను మధ్యాహ్నం వచ్చానమాట. అండ్ ఎంట్రన్స్లో బయట పక్క అయితే మనకి ఇక్కడ మొత్తం కప్స్ కానీ లేదంటే మట్టితో చేసిన ఐటమ్స్ కానీ ఫ్లవర్ వాజెస్ ఇలాంటి అన్నీ ఇక్కడ బయట అయితే పెట్టారు. సో ఇక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు, బోర్డు పెట్టారనమాట. ఇక్కడ ఈ కప్స్ అయితే 6 పీసెస్ 150 రూపీస్ అండ్ ఇవైతే 6 పీసెస్ 100 రూపీస్ అనమాట. అండ్ గ్లాసెస్ కూడా ఇక్కడ 6 పీసెస్ తీసుకున్నట్టయితే 200 రూపీస్ అంట. నాకు తెలిసి బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు, బట్ నేను ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు కాబట్టి సో నేనైతే ఇక్కడ ఏం వాళ్ళని అడగలేదు. బట్ నాకు తెలిసి బార్గెనింగ్ చేస్తే అయితే ఇంకా తక్కువకి వస్తాయి మీకు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే. అండ్ ఇక్కడ మట్టితో చేసినవి కప్స్ కూడా ఉన్నాయండి. అండ్ బాగా పెద్ద సైజులో ఉన్నాయి, షేప్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో రౌండ్ షేప్లో తర్వాత స్క్వేర్ షేప్లో కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది సెట్ మొత్తం 250 రూపీస్ అంట. సో చిన్నపిల్లలకి బాగుంటుంది, లేదంటే మనకి షోకేస్లో అట్రాక్టివ్గా పెట్టుకోవడానికి కూడా బాగుంది. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ చూడండి స్మైలీస్ కప్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర గూగుల్ పే ఆప్షన్ కూడా ఉంది. సో మనం నార్మల్గా ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు ఒకవేళ మనీ తెచ్చుకోలేదు అని ఇబ్బంది పడకుండా. సో ఇప్పుడైతే అంతటా అవైతే అవైలబుల్గా ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. సో కప్స్ అయితే చాలా బాగున్నాయి, మనకు డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో దొరుకుతాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మనకు కిడ్డీ బ్యాంక్స్ ఉన్నాయండి. సో డిఫరెంట్ యానిమల్ షేప్స్లో ఇచ్చారు.
ఎలిఫెంట్ షేప్, టాటోటాయ్ షేప్. సో ఇదైతే ప్రైస్ 120 రూపీస్ అంట. అండ్ డాగీ షేప్లో కూడా ఉంది, లాఫింగ్ బుద్ధ షేప్స్లో, తర్వాత హౌజెస్ షేప్స్లో కూడా ఉన్నాయి. సో నాకైతే బాగా నచ్చాయి ఇవి. అండ్ ఫర్దర్గా మనం చూసినట్టయితే ఇక్కడ జాడీలు ఉన్నాయండి. సో పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ స్టోర్ చేసుకోవడానికి. సో ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు చూడడానికి. డిజైన్స్ బాగా ఉన్నాయి అండ్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇదైతే సింగిల్ పీస్ అయితే 120 రూపీస్ అంట. ఇది నాకు డిజైన్ బాగా నచ్చింది అది, బట్ నాకు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ మేబీ బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో, బట్ ఎంతవరకు తగ్గిస్తారనేది నాకు తెలీదు. సో ఎవరైనా కొనాలనుకుంటే హ్యాపీగా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇక్కడైతే ఇది సెట్ లాగా ఒక ట్రేలో అయితే 4 జాడీలు ఉన్నాయి, 500 రూపీస్ అంట. అండ్ ఇవి చూడండి చిన్న సైజెస్లో ఉన్నాయి, చాలా ముద్దుగా అనిపించాయి. బట్ ఏంటంటే ఇది మనం ఎప్పుడు రీఫిల్ చేసుకుంటూ ఉండాలి, తొందరగా అయిపోతుంది కదా ఊరికే. సో కొంచెం మీడియం సైజ్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు. ఇది కూడా 120 రూపీస్ అంట ఇది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు పెద్ద సైజెస్లో కూడా ఉన్నాయి. సో మనము ఎక్కువ పచ్చళ్ళు చేసుకుంటాం కదా సమ్మర్లో సో అప్పుడు స్టోర్ చేసుకోవడానికి కావాలంటే పెద్ద సైజులో కూడా ఉన్నాయి. సో 500 అబవ్ అనమాట, 750, 850, 1200 వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్లో. అండ్ ఇక్కడ మట్టితో చేసినవి కిచెన్ వేర్ ఉన్నాయన్నమాట. సో నాకు ఇది ప్యాన్ బాగా నచ్చింది. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు ప్యాన్ అయితే. అండ్ ఇవైతే కుకింగ్ బౌల్స్ అనమాట. సో విత్ హ్యాండిల్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో లిడ్ కూడా గ్లాస్ లిడ్ ఇచ్చారనమాట. అండ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఈ బాటిల్స్. సో సమ్మర్లో బాటిల్స్ బాగుంటాయేమో, చల్లగా ఉంటాయేమో వాటర్ అందులో. సో నిజంగా ట్రై చేయాలి అది. అండ్ బౌల్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో, పెద్ద సైజెస్ అండ్ చిన్న సైజెస్ కూడా ఉన్నాయి. సో సర్వింగ్కి నిజంగా చాలా ట్రెడిషనల్గా చాలా బాగా అనిపిస్తాయి నిజంగా. సో ఇక్కడైతే తులసి కోటలు ఉన్నాయండి. అండ్ గార్డెనింగ్ ఇష్టమున్న వాళ్ళు నిజంగా వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అనొచ్చు ఇక్కడైతే. ఎందుకంటే ఫర్దర్గా నేను ఇక్కడ మీకైతే పాట్స్ చూపిస్తాను, కుండీలు డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. సో గార్డెన్ని బాగా మంచిగా డెకరేట్ చేసుకోవాలంటే వావ్, ఇక్కడ పర్చేస్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. చూడండి నాకైతే నిజంగా అంటే ఇంట్లో కూడా మనకు ఈ పాట్స్ పెట్టుకొని ఏమైనా మంచిగా చిన్న ప్లాంటేషన్ చేసుకోవడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బాటిల్ షేప్స్లో అలాగా. సో ప్రైజెస్ కూడా కొంచెం అనిపించాయి, అంటే నాకు తెలీదు, ఇవి నేను ఎప్పుడు ఇలా డిజైన్స్లో ఎప్పుడు పర్చేస్ చేయలేదు కాబట్టి ప్రైజెస్ ఎంత మట్టుకు ఉంటాయి అనేది నాకు తెలీదు. బట్ ఇక్కడైతే ప్రతి దాని మీద ప్రైస్ అయితే మెన్షన్ చేశారు, మీకైతే కనిపిస్తుంది కదా. సో నిజంగా మీకు రీజనబుల్ అనిపిస్తే, సో మీకు ఇవి నచ్చితే కొనాలనిపిస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మొత్తం పింగాణితో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. సో ఫ్లవర్ వాజెస్ కూడా పెద్ద సైజులో ఉన్నాయి. సో హాల్లో పెట్టుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇదైతే 1600 రూపీస్. అండ్ నాకు ఇదైతే బాగా నచ్చింది. ఇది 60 రూపీస్ అంట. సో ఇందులో ఐస్ క్రీమ్ కానీ జ్యూస్ కానీ సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో చిన్నపిల్లలకి బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడైతే దీపం పెట్టుకోవడానికి ఇది ఇచ్చారు, పింగాణితో చేశారు ఇది కూడా. సో నార్మల్గా బయట మనం తులసి కోట దగ్గర పెడుతూ ఉంటాం కదా దీపం, సో ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫ్లవర్ వాజే ఇలా డిఫరెంట్ షేప్లో ఇచ్చారు, బాస్కెట్ షేప్లో. సో ఇందులో మంచిగా ఫ్లవర్స్ అరేంజ్ చేసి మనం షోకేస్లో పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది నిజంగా. అండ్ ఇక్కడైతే నేను ఎంటర్ అవుతున్నాను లోపలికి. ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ ముందరైతే మొత్తం చెక్కతో చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. నాకు ఇవి బాగా నచ్చాయి.
సో ఇవి నార్మల్గా మనం ఇంట్లో షోకేస్లో పెట్టుకోవడానికి బాగా యాంటిక్ లుక్ ఇస్తాయి. సో ఇది సైకిల్, తర్వాత బుల్లెట్, రిక్షా అలా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. ఇది చెక్కతో చేసింది హాట్ బాక్స్ అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ప్రైజెస్ కూడా ఇక్కడ కనుక్కున్నాను. సో ప్రైజెస్ అయితే నాకు అంత హై ఏం అనిపించలేదు, ఓకే. అండ్ ఇక్కడ జ్యువెలరీ సెక్షన్, సో లేడీస్ అందరికి ఇష్టమైన సెక్షన్ కదా, నేనైతే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేశాను. నేను మోస్ట్లీ ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు ఇలా జ్యువెలరీ కానీ హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్ ఇవే ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను. సో కిచెన్ వేర్ అయితే చాలా తక్కువ. నార్మల్గా ఎప్పుడైనా పెద్దవాళ్ళతో అంటే అత్తతో కానీ లేదంటే ఎప్పుడైనా మా వారిని పిలుచుకొని వచ్చినప్పుడు నేను కిచెన్ వేర్ ఏమన్నా నాకు అవసరం అనిపిస్తే కొంటాను, లేదంటే ఎక్కువ జ్యువెలరీ, డ్రెస్సెస్ ఇవే ఎక్కువ కొంటాను అనమాట నేను. ₹20 నాకు ఒకటి కావాలి. భయ్యా ఏ కితనే కా ఇదర్ 50, ఇదంతా ₹50 అంట. తీసుకో, ఎవరు వద్దన్నారు. కనిపించట్లేదు, ఇట్ట పెట్టు. బాగుంది. ఇది బాగుంది. ఇవి కూడా బాగున్నాయి కదా, ముద్దు. ఇది నచ్చినాయి నాకు, డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మెన్స్కి సంబంధించిన కలెక్షన్ కూడా బాగా పెట్టారండి. సో షర్ట్, ప్యాంట్స్, తర్వాత షార్ట్స్, రిస్ట్ వాచెస్, వాలెట్స్, అలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే పెట్టారు. అండ్ ఇదైతే బ్యాంగిల్ సెక్షన్. సో మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, తర్వాత ఇవి రాజస్థానీ స్టైల్లో బ్యాంగిల్స్ ఉన్నాయండి. సో ఇవి కొద్దిగా మిర్రర్ వర్క్ వచ్చినలాగా ఉన్నాయన్నమాట డిజైన్ అయితే. సో అట్రాక్టివ్గా ఉన్నాయి డిజైన్స్. ప్రైజెస్ కూడా నాకు ఓకే, రీజనబుల్గానే అనిపించాయి. సో ఇక్కడ లేడీస్ వేర్ కలెక్షన్ చాలా ఉన్నాయండి. లాంగ్ ఫ్రాక్స్, లాంగ్ కుర్తీస్, షార్ట్ కుర్తీస్, లెగ్గిన్స్, తర్వాత స్కర్ట్స్ అండ్ ప్లాజోస్, అలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి. ఈ షాప్లో అయితే మేము ప్లాజోస్ చూసామండి. ప్లాజోస్, ప్లెయిన్ ప్లాజోస్ ఉన్నాయి. సో క్వాలిటీ చాలా బాగున్నాయన్నమాట. అండ్ ఈ ప్యాంట్స్ చూసాము, ఇవి బాగా స్ట్రెచబుల్గా ఉన్నాయి. నేనైతే ఒకటి పాపకు తీసుకున్నాను, క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో 300 అని చెప్పారు, మాకు
250కి ఇచ్చారనమాట. అండ్ ప్లాజోస్ కూడా క్వాలిటీ వైజ్ బాగున్నాయి. ఇది సంథింగ్ 350నో 300 నాకు గుర్తులేదు, ప్లాజోస్ అయితే చెప్పారు. అండ్ ఇక్కడ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఏదైనా యాక్సెప్ట్ చేస్తారండి. సో మనీ మీ దగ్గర ఒకవేళ లేకపోయినా, సో మీ దగ్గర డెబిట్ కార్డ్స్ అలా ఉన్నా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ చేయొచ్చు హ్యాపీగా. సో ఇక్కడ కలెక్షన్ అయితే మొత్తం కర్టన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. డోర్ కర్టన్స్, విండో కర్టన్స్ అండ్ దివాన్ సెట్స్, సోఫాకి వేసుకోవడానికి సోఫా వేస్తాం కదా మనం, ఆ సెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. డోర్ మ్యాట్స్ ఉన్నాయి, బెడ్షీట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదైతే మెన్స్ కలెక్షన్. వాలెట్స్ అండ్ బెల్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే నేను షాప్స్ అన్ని ర్యాండమ్గా షూట్ చేస్తూ వెళ్తున్నాను. సో యూ కెన్ సీ ఆల్ ది కలెక్షన్ హియర్. ఇది హ్యాండ్ బ్యాగ్ సెక్షన్. అండ్ ఇక్కడ నేనైతే ఒక వాలెట్ పర్చేస్ చేశాను అండ్ పద్మ ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకుంది. సో ఇక్కడ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే క్లాత్తో చేసినవి ఉన్నాయి అండ్ కొన్ని లెదర్తో చేసినవి ఉన్నాయన్నమాట. నాకైతే మెయిన్లీ లెదర్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగా నచ్చాయి. దానిపైన ఏదైతే డిజైన్ ఉందో, ప్రింట్ ఉందో అది చాలా యూనిక్గా ఉంది. అండ్ వాళ్ళు అది ఇలా లైటర్ పెట్టి కూడా కాల్చి చూపించారు. సో ప్యూర్ లెదర్ అయితేనే సో హీట్ తగిలినా కానీ దానిపైన డిజైన్ కానీ కలర్ కానీ ఏది పోదన్నమాట. సో కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంది అనిపించింది. అండ్ వీళ్ళు ఏదైతే 400 రూపీస్ 500 రూపీస్కి ఏదైతే సేల్ చేస్తారో, సో ఆన్లైన్లో సేమ్ అదే కలెక్షన్ మనకు 900 రూపీస్ 1000 రూపీస్ అలా ఉంటుందని చెప్పారు. సో ఇది నాకు పర్స్ అయితే బాగా నచ్చింది, పింక్ కలర్ అండ్ దానిపైన ఇది రాధాకృష్ణుది ప్రింట్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇది 800 రూపీస్ అని చెప్పారు ఇది నాకు. डेंसिंग में भी देख सकते हैं. ఓకే, ప్యూర్ లెదర్ है. प्योर लेदर आते, देखो हीट होने पर भी कलर नहीं जाता, नहीं तो कलर छोड़ देता. डिजाइनिंग जो होते हैं हार्ड प्रिंटेड से होते हैं. ये सब ऑनलाइन पर आप देख लो मैडम, ये सब 950 1200 का ये सब आता बिग साइज में. खुद आपको ये वॉयलेट कितने का अभी निकाला आपने? हाँ, ये 1250 का गोल्ड प्रिंट आएगा. ये भी उतना ही है प्राइस इसका. ये 750 पिल्लो. అది గోల్డ్ ప్రింట్ వచ్చింది. దీస్ ఆర్ ద క్లచెస్. సో మంచిగా వర్క్ ఉన్నవన్నమాట. సో ఈ లైటింగ్లో ఈ క్లచెస్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. సో నార్మల్గా పార్టీ వేర్కి కానీ ఫంక్షనల్ వేర్కి ఈ క్లచెస్ చాలా బాగుంటాయి కదా. సిరామిక్తో చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఫుడ్ సెక్షన్. సో ఇక్కడ ఏంటంటే సోంపు ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి కదా, నాకు బాగా ఇష్టం అనమాట. అండ్ పాపకు చాలా ఇష్టం నాకన్నా. సో తను కూడా ఇక్కడ డిఫరెంట్ ఏదైతే వెరైటీస్ ఉంటాయో ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ నాకు ఈసారి ఇక్కడ బాగా నచ్చింది అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయన్నమాట. అది ఫ్రై చేశారు వాళ్ళు. సో చాలా టేస్టీగా అనిపించింది. సో వాళ్ళని అడిగామన్నమాట. నార్మల్గా మనం ఇంట్లో అలా ఫ్రై చేస్తే అలా రావు. సో వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు మట్టి కుండలో వాటర్ పోసి ఆ ఫ్లాక్స్ సీడ్స్ నానబెడతారంట. ఆ
ఆ తర్వాత వాళ్ళు ఫ్రై చేస్తారు, అది కూడా కాకరకాయ పొడి వేసి ఫ్రై చేస్తారంట. సో అందుకే ఆ టేస్ట్ అనమాట. అండ్ చాలా క్రంచీగా చాలా బాగున్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ మామూలుగా మనం వెయిట్ లాస్కి యూస్ చేస్తూ ఉంటాం కదా, సో నిజంగా అలా చేసుకుంటే అంటే హ్యాపీగా తినేయచ్చు, తినడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉండదు, చాలా టేస్టీగా ఉన్నది. नमक डालते हो, नींबू डालते हो, उसमें क्या होता है जल जाता है वो। ये जो है ना ये सब जल जाता है, वो किसी काम चल से नहीं रहती है। ये आप कैसे हम करते इसको फिर? ऐसे बनाते हैं, इसको पानी आता है ना, मटका नहीं आता मिट्टी का, उसमें पानी डालते हैं, उसको भिगोते हैं। इसको भिगोने के बाद इसके अंदर वो आता है ना काकर का पाउडर, हाँ, करेला बोलते हैं, उसको उसमें डालते हैं। इसलिए मीन्स ये भिगो के उसके बाद आप फ्राई करते हो? उसके बाद ओके, ताकि ये जल ना पाए, अगर जल जाती है वो किसी काम की नहीं रहती है। फिर हाँ, इसको हाँ, खाने से बराबर कोई है। मतलब ही नहीं है। दीदी आपको और क्या है? ये हमारे राजस्थान का है दीदी, बहुत ओके। अच्छा आइटम है, सब हाथ से बनाया हुआ आइटम है दीदी। यहाँ पे कितने दिन है ये सेल? 1 मंथ तक रहेगा? हाँ बन ఈ షాప్లో మేము ప్లాజోస్ తీసుకున్నాం. సో ప్రింటెడ్ ప్లాజోస్ కలెక్షన్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో స్కర్ట్స్ కలెక్షన్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఎక్కువ మటుకు ఇక్కడ హ్యాండ్మేడ్ కలెక్షనే ఉన్నాయి. ये ब्लैक डिजाइन ये आप करते हो प्रिंटिंग सर? करते ये रेड, ये वाइट, ये ब्लैक दिखा ना? वाइट नहीं चाहिए. ये वाइट, नहीं ये प्रिंट है पूरा. नहीं वही अच्छा. ఇక్కడ మొత్తం స్నాక్స్ ఐటమ్. సో మేము ప్రైజెస్ అయితే కనుక్కున్నాము. సో బయట మార్కెట్ కన్నా ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా తక్కువ అనిపించింది మాకు. సో ఖచ్చితంగా మీరు విజిట్ చేస్తే సో స్నాక్స్ ఐటమ్ అయితే ఖచ్చితంగా కొనండి, టేస్టీగా కూడా ఉన్నాయి. ये कितने का है? 100 रुपीज़ का 250 ग्राम। पाव केजी 100 रुपीज़. ये 50 का? हाँ ये पूरा 50 का, 70, 80, 150, 100, ये 70 और ये 100, 150. సో ఈ షాప్లో కలెక్షన్ అయితే నేను మొత్తం షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ అక్కడ నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే ఈ షాప్లో ఎవరైతే అన్న ఉన్నారో ఆయన పిలిచి మరీ చెప్పారు మా షాప్లో మొత్తం కలెక్షన్ వీడియో తీయండి మేడం అని. అండ్ యూట్యూబ్లో కూడా ఎప్పుడు అప్లోడ్ చేస్తారని కనుక్కొని బుక్లో కూడా మా యూట్యూబ్ ఛానల్ పేరు ఇవ్వండి మేడం మేము చూస్తామని పాపం బుక్లో కూడా రాపించుకున్నారు. సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నిజంగా నాకు హ్యాపీగా అనిపించింది. సో వీళ్ళ దగ్గర అయితే లేడీస్ అండ్ జెంట్స్వి వాచెస్ అయితే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేస్తే మాత్రం ఇక్కడ ఒకసారి కలెక్షన్ చూడండి, నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. సో నేనైతే వ్రిస్ట్ వాచెస్ చూశాను. సో వీళ్ళదే సెక్షన్ ఉందన్నమాట, అంటే కొంచెం పెద్దగా మంచిగా కలెక్షన్ కూడా ఎక్కువ పెట్టారనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ నేను ఆ తర్వాత అన్నని కూడా చూపిస్తాను. సో ఈయనే అనమాట. రియలీ థ్యాంక్ యూ, అంటే ఇంత పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నందుకు ఐ రియలీ థ్యాంక్స్ టు హిమ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. సో వ్రిస్ట్ వాచ్ది ఇప్పుడు షాప్ చూపించాను కదా, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ ఉంది. కలెక్షన్ కూడా బాగా ఎక్కువ ఉంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ డోర్ మ్యాట్స్ అండ్ కార్పెట్స్ కలెక్షన్ ఉంది, బాగా మంచిగా హై క్వాలిటీ కలెక్షన్ పెట్టారనమాట. సో కార్పెట్స్ కూడా మీకు సైజెస్ బాగా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో ప్రైజెస్ అయితే నేను కార్పెట్స్ అయితే ఏం కనుక్కోలేదు, బట్ డోర్ మ్యాట్స్వి అడిగాను. నాకైతే ప్రైజెస్ ఓకే రీజనబుల్ అనిపించాయి. సో నేనేం కొనలేదు కాబట్టి నేను ఎక్కువ బార్గెనింగ్ అది కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ప్రైజెస్ అడిగాను వాళ్ళని.
ఇవి రెడ్ వుడ్తో చేసిన బొమ్మలు. సో నేను ఇక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు అక్కడ ఎవరు లేరనమాట. సో ప్రైజెస్ కనుక్కుందామంటే అక్కడ ఎవరు లేకపోయేసరికి నేను ప్రైజెస్ అయితే కనుక్కోలేదు. బట్ చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ డిఫరెంట్ కీ చైన్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఒకవేళ పేరు రాపించుకోవాలన్నా వీళ్ళ దగ్గర డిఫరెంట్ లెటర్స్ అందు ఉన్నాయి. సో అప్పటికప్పుడు మీకు ఆ పేరు అలాగా లెటర్స్ స్టిక్ చేసిస్తారనమాట. ఇక్కడ గోబీకి అండ్ తర్వాత చికెన్ 65కి ఏదైతే పౌడర్ ఉంటుందో అవే అనమాట ఈ ప్యాకెట్స్. సో ఒకటి తీసుకుంటే 70 రూపీస్ అన్నారు, 2 తీసుకుంటే మనకు 100 రూపీస్కి 2 ఇస్తామన్నారు. సో ఒకసారి ఇలాగే ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు పద్మ తీసుకునేదంట. సో చాలా టేస్టీగా ఉంటుందనింది. సో అందుకే మేమైతే 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. ఈ ఐటెం అయితే నాకు బాగా నచ్చింది. సో మనం కారాలు చేసుకోవడానికి, కారం చుట్టలు చేసుకోవడానికి, డిఫరెంట్ షేప్స్లో చేసుకోవడానికి ఈ ఐటెం చాలా బాగుంది. అండ్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి కూడా. సో ఓన్లీ 100 రూపీస్కే అంట. అండ్ ఇది ప్లాస్టిక్తో కూడా కాదు, ఫైబర్తో చేశారు. సో వీళ్ళు డెమో కూడా ఇచ్చారు అక్కడ మాకు. ఎవరైనా టాటూ వేయించుకోవాలి అనుకుంటే సో దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. సో ఇక్కడ టాటూస్ కూడా వేస్తారండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. కిచెన్ వేర్ కలెక్షన్ కూడా బాగా ఎక్కువ ఉంది. సో వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి. సో మీరైతే వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మొత్తం రంగోలీకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. సో స్టిక్కర్స్ కూడా ఉన్నాయండి. సో ఫ్రిడ్జ్ పైన అందులో స్టిక్ చేయడానికి, వాల్ పైన స్టిక్ చేయడానికి స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ముగ్గు వేయడానికి కూడా మనకు డిఫరెంట్ డిజైన్స్లో ఇవి ఉన్నాయన్నమాట. సో నేను ఎప్పటి నుంచో ఏదైతే రంగోలీ ఫిల్ చేయడానికి ఏదైతే ఒక చిన్న డబ్బా యూజ్ చేస్తామో సో అది నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను. ఆన్లైన్లో కూడా చెక్ చేసి నేను తీసుకోవాలని, బట్ లక్కీలీ నాకు ఇక్కడ దొరికింది అండ్ నేనైతే అది పర్చేస్ చేశాను ఇక్కడ. సో నేను ఆ రోజు వీడియో షూట్ చేసేటప్పుడైతే అంటే వెళ్ళినాను కదా, ఆ రోజు అయితే తీసుకోలేదు, ముందు రోజు వెళ్ళానని చెప్పాను కదా మా వారితో, అప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఫైనల్ ఇక్కడైతే ఎగ్జిట్ అవుతున్నాము. అండ్ ఎగ్జిట్ దగ్గర అయితే డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ అండ్ పాపడ్ సెక్షన్ ఉంది. సో అప్పడాలు ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. అండ్ పిల్లలకు క్యాండీస్ ఇలాగ కూడా పెట్టారు. సో నాదేంటంటే అప్పటికే ఫోన్లో ఛార్జింగ్ అయితే చాలా డౌన్ ఉన్నది అండ్ ఇక్కడే నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అండ్ బయటికి వెళ్తే ఏంటంటే మనకు చాట్ అందు తినడానికి ఇక్కడ బయట చిన్న సెక్షన్ లాగా పెట్టారనమాట. సో అదైతే షూట్ చేయలేకపోయాను. హే హాయ్ గాయ్స్, సో ఇలా మేము మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అక్కడ ఉన్నప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంటికి వచ్చాక ఛార్జింగ్ పెట్టేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాను. యాక్చువల్లీ మేము 12:30కి ఎంటర్ అయ్యామన్నమాట. అండ్ 1 అవర్ ప్లాన్ చేస్తే మేము బయటికి వచ్చేసరికి 3:30 అయింది. క్యాన్ యూ ఇమాజిన్ దట్? అంత టైం పట్టింది మాకు షాపింగ్కి. సో అక్కడ ఏమేమి తీసుకున్నాను, ఏమేమి పర్చేస్ చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను.
సో నేను తీసుకుంది సో ఈ పర్స్ తీసుకున్నానండి. సో ఆల్రెడీ వీడియోలో చూసింటారు కదా, నేను చూపించాను. సో ఇది 400 అని చెప్పారు నాకు. అండ్ ఇది హ్యాండ్మేడ్ అంట. సో ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్మేడ్ పర్స్ ఇది 400 అని చెప్పారు. సో మేము తగ్గించామంటే 350 కన్నా ఎక్కువ తగ్గించలేదు, 350కి ఇచ్చారనమాట. నాకు పర్స్ బాగా నచ్చింది. యూ క్యాన్ సీ దిస్. సో ఇందులో ఫోన్ కూడా పడుతుందన్నమాట. సో ఇది మీకు. సో పాపకు స్కర్ట్స్ తీసుకున్నానండి. సో లాస్ట్ టైం ఒకసారి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడే స్కర్ట్స్ తీసుకున్నాను. సో అవి ఇప్పటికీ క్వాలిటీ చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే తను హైట్ పెరిగింది కాబట్టి మేఘన, సో లెంత్ తగ్గిందనమాట, పొట్టిగా అయిపోయాయి తనకి. సో మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. సో ఇది పాపకు బాగా నచ్చింది, తనకి ఈ కలర్ బాగా నచ్చింది, ఇది తీసుకోమంటే సో తన చాయిస్తో ఇది తీసుకున్నాను. సో ఇవి కాటన్ అనమాట అన్నీ. ఇది ఒకటి తీసుకున్నాను, నాకు ఈ కలర్ బాగా నచ్చింది, ఎల్లో కలర్. సో ఇదేంటంటే అడ్జస్ట్మెంట్కి మనకి ఇక్కడ నాట్స్ లాగా ఇస్తారు, కట్టేయచ్చు అనమాట. అండ్ ఇది ఒకటి, ఇది కూడా చాలా బాగుంది కదా కలర్, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. సో ఈ మూడు నాకు 700 రూపీస్కి ఇచ్చారు, ఈచ్ 250 అని చెప్పారు. సో ఫైనల్ బిల్ మీద 50 రూపీస్ తగ్గించారనమాట. అండ్ నేనైతే ప్లాజోస్ తీసుకున్నాను 2. సో చూడండి, నాకు ప్లాజోస్ బాగా నచ్చాయి, క్వాలిటీ కూడా బాగుంది. యాక్చువల్లీ ఇది కాటన్ కూడా కాదు, రేయాన్ కూడా కాదు, ఏదో మిక్స్డ్ అనమాట. బాగుంది, అంటే ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. సో దీనిపైన వైట్ ఇలా ప్రింట్ వచ్చిందనమాట. సో ఇది 400 అని చెప్పారు, ఫైనలీ మాకు 350కి ఇచ్చారు. సో నేను 2 తీసుకున్నాను. దిస్ వన్ ఈజ్ బ్లాక్ కలర్, ఇది నాకు బాగా నచ్చింది. సో బ్లాక్ పైన ఇలా ప్రింట్ వచ్చింది. సో కాంబినేషన్ బాగా అనిపించింది నాకు. అండ్ బ్లాక్ కదా, సో ఏదైనా మనము అంటే దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. ఈ 2 తీసుకున్నాను నేను. అండ్ పాపకి హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. దిస్ వన్ ఈజ్ 50 రూపీస్, ఐ థింక్ 14 or 15 గుర్తులేదు నాకు ఇది. ఎస్, ఇవి 2 తీసుకున్నాను నేను. ఇది నార్మల్గా మనము చికెన్ 65కి పౌడర్ అనమాట. అండ్ ఇది గోబీ చేసుకోవడానికి పౌడర్. సో ఒకసారి పద్మ తీసుకున్నదంట, టేస్ట్ బాగుందనింది. అండ్ అక్కడ వాళ్ళు కూడా చేసి పెట్టింది, కొంచెం టేస్ట్ చేసాం, బాగుంది. సో అందుకు 2 తీసుకుంటే 50 రూపీస్ ఈచ్ అంట, అంటే 100 రూపీస్కి 2. ఒకవేళ మనం సింగిల్గా తీసుకుంటే 70 రూపీస్ అన్నారు. సో అందుకే 2 తీసుకున్నాను, ట్రై చేద్దామని. అండ్ ఆ తర్వాత ఇదైతే వీడియోలో చూసింటారు కదా మీరు. సో ట్రై చేద్దామని తీసుకున్నాను, 100 రూపీసే కదా. సో ఇంట్లో ట్రై చేస్తే తెలుస్తుంది, అంటే వాళ్ళు చేసినట్టు మనకు వస్తుందో లేదో తెలీదు. సో ఐ వాంట్ టు ట్రై ఇట్ అనమాట. బట్ బాగా నచ్చింది, చిన్నది, చూడడానికేమో చిన్నగా ఉంది, బట్ లెట్స్ సీ ఎంత మాత్రం వర్క్ అవుతుందో ఇది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదు, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బట్ నేనైతే అదే యూస్ చేయట్లేదు సరిగ్గా. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది నాకు బాగా నచ్చింది, సింపుల్గా. సో పాపకు కూడా వేయచ్చు కదా, అండ్ నేను కూడా యూస్ చేయొచ్చు. నాకైతే ఇది బాగా సింపుల్గా అనిపించింది, సిల్వర్ జ్యువెలరీ. సో ఇది 150 అన్నారు, 180 అని చెప్పారు. సో మేము 150కి అడిగింటే 150కి ఫైనల్ చేసి ఇచ్చారు ఇది. అండ్ ఇది పాప రింగ్, ఇది 20 రూపీస్. నేను తీసుకుందంటే కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ పద్మావి నా దగ్గరే ఉండిపోయాయి, నా బ్యాగ్లోనే వచ్చాయి. సో ఇదొకటి తీసుకుంది, అండ్ ఇదొకటి. సో అదనమాట. సో చూసారు కదా నా షాపింగ్. సో సింపుల్గా షాపింగ్ చేసుకున్నాను అనమాట. సో మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. సో బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ అనేది ముందుగా మీ దాకా వస్తుంది. సో మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్ని మీరు చూసేయచ్చు. అండ్ కడపలో ఉన్న వాళ్ళు సో మీరు ఎగ్జిబిషన్కి విజిట్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో కలెక్షన్ మొత్తం చూసారు కదా. సో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇదే అండి. సో ఇప్పుడైతే వీడియో క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం కొత్త టాపిక్తో. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.